గుడ్ మార్నింగ్ అయాన్ష్. గుడ్ మార్నింగ్. చూడండి, ఈరోజు మార్నింగ్ అయాన్ష్ లేచి మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. అండ్ ఈరోజు నేను సిద్ధు ఫ్రీగా ఉన్నాం కాబట్టి అయాన్ష్ని బయటికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం. అండ్ అయాన్ష్తో మేము ఇంటి దగ్గర ఉంటే ఎలా స్పెండ్ చేస్తాం ఇవన్నీ కూడా మీకు చూపించాలి అని అనుకుంటున్నాం అనమాట. అయాన్ష్ టిఫిన్ చేశారు. ఓకే, ఇప్పుడు అయాన్ష్కి టిఫిన్ పెట్టాలి. అత్తయ్య గారు కదా, ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట మాకు. ఏంటి నువ్వు రాగానే ఏంటి క్లాస్ కొట్టేస్తున్నావు? తినడానికి అండ్ తాగడానికి వాటర్ ఇవన్నీ కూడా నేను వాడికి బ్యాగ్ సర్దేశాను. సో ఫస్ట్ టైం మేము బయటికి అయాన్ష్ని జూకి అండ్ తర్వాత ఇంకా టైం ఉంది అంటే ఇంకా వేరే వేరే చోటకి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం. ఇంకా సిద్ధు అండ్ అయాన్ష్ బయట అయితే రెడీగా ఉన్నారు. నేను ఇప్పుడు ఈ లగేజ్ తీసుకుని బయటికి వెళ్తాను. అండ్ మా డాడీకి కూడా కాల్ చేస్తాను, డైరెక్ట్గా జూకి వచ్చేస్తారు అనమాట మా డాడీ. రండి రండి. బాయ్. అయాన్ష్ కార్లో సైకిల్ మీద ఏంటి అయాన్ష్? అయాన్ష్ హాయ్ అయాన్ష్. ఏంటో మా అయాన్ష్ సైకిల్ తొక్కుకుంటూ జూ పార్క్ వచ్చేసాడు. మా డాడీ ఈరోజు వాడిని చూసుకోవడం సరిపోతుంది ఈ జూలో. హాయ్. మొత్తానికి జూ ట్రిప్ అంతా కంప్లీట్ అయిందబ్బా. సో అయితే ఇప్పుడు ఏంటి అని అంటే ఎండ కొంచెం బాగానే ఉంది, కానీ ఇప్పుడు తర్వాత మేము వెళ్తున్నాము ఏఎంబి మాల్ దగ్గరికి. అక్కడ ప్లే ఏరియా ఉంటుంది కదా, అండ్ అయాన్ష్ని కొంచెం సేపు ఆడిద్దాము. అండ్ తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతాం. మా అయాన్ష్ ఎక్కడ ఉన్న కార్స్ కార్స్ కార్స్. రాకి భయం వేస్తుంది. ఏదో సిద్ధు అండ్ హాసిని ఇద్దరు ట్రై చేస్తున్నారు, నన్ను బతిమలాడారు. కానీ మనకు తెలుసు కదా, చూడ్డానికి అంత అలా కనిపిస్తాం కానీ మనం ఇలాంటి సాహసాలు చేయలేమండి. ఏమైంది అయాన్ష్, నిద్ర వస్తుందా? అయాన్ష్ ఫుల్ టయర్డ్ అయిపోయాడు. సో ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నాం మేము. పాప మా చిట్టి పండు అలా బతుకుపోతున్నాడు, ఇంకా రైస్ పెట్టలేదు.